Why 90% students fail in placements 2026 రియాలిటీ. ఓకే, మీరు ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ రిజెక్ట్ అయినట్టే. ఓకే, హే ఎస్, నేను మీ గురించే మాట్లాడుతున్నా. మీరు ఒక స్టూడెంట్ అయితే డైలీ చదువుతున్నారు, ప్లేస్మెంట్స్ వీడియోస్ చూస్తున్నారు, యాప్టిట్యూడ్ సాల్వ్ చేస్తున్నారు, కానీ లోపల ఎక్కడో ఒక చిన్న భయం ఉంది కదా. సో అయితే స్క్రోల్ చేయడం ఆపేసి కంప్లీట్గా ఎండ్ వరకు చూసేయండి, సరేనా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ ప్రిపరేషన్ని కంప్లీట్గా మార్చేస్తుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు నేను చాలా వీక్, నాకు స్కిల్స్ లేవు, అందుకే ఫెయిల్ అయిపోతున్నానేమో ప్లేస్మెంట్స్లో అని అనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే అది అసలు ట్రూతే కాదు. ఓకే, సో ఫైనల్లీ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు Shravanti.360. మీరు స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఈ వీడియో మీకు ఒక మోటివేషన్ కాదండి, ఇది ఒక రియాలిటీ ప్లస్ రియల్ సొల్యూషన్. సో అందుకనే ఎండ్ దాకా చూసేయండి. సో టుడే టాపిక్ ఏంటంటే, ఎందుకు 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లో ఫెయిల్ అవుతున్నారు ప్రిపరేషన్ చేస్తున్నా కూడా. ఓకే, సో ట్రస్ట్ మీ, ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కంప్లీట్గా మీ మైండ్ని క్లియర్ అండ్ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ చేయడానికి. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ట్రూత్ 1, రాంగ్ ప్రిపరేషన్. సో ఒక్కటి హానెస్ట్గా చెప్పండి, మీరందరూ చాలామంది స్టూడెంట్స్ ఇలాగే ప్రిపేర్ అవుతారు. ఎలాగా చూద్దాం. యాప్టిట్యూడ్కి ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి బట్టి అండ్ ఇంకేంటంటే షార్ట్ కట్స్ డిఫరెంట్ వీడియోస్లో చూసి ఆ షార్ట్ కట్ ఇది, సో ఇలాగ అప్లై చేసేయాలి, ఓకే కాన్ఫిడెంట్ అని అనేసుకుంటారు, షార్ట్ కట్ ట్రిక్స్ ఫాలో అవ్వడం. అండ్ థర్డ్ థింగ్, సేమ్ MCQs రిపీట్ అవుతాయి అని తెలియగానే అవి చదివేసి అలా చేసేస్తాం కదా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వన్ డేలో మొత్తం ప్లేస్మెంట్ ఎలా క్రాక్ చేసేయాలని డిఫరెంట్ వీడియోస్ అన్నీ చూసేస్తారు కదా. ఫెమిలియరేనా? నిజమేనా? మీరు కూడా ఇలాగైతే చేస్తారు. సో యాక్చువల్లీ కంపెనీస్ ఏం చెక్ చేయట్లేదో తెలుసా? మీరు ఎంత ఫార్ములాస్ గుర్తున్నాయో, ఎంత ఫాస్ట్గా గెస్ట్ చేసేస్తున్నారో, మీరు ఇప్పటి వరకు ఎన్ని మాక్ టెస్టులు రాసేసారో, అవన్నీ అసలు వాళ్ళకి పనే లేదు. అర్థమవుతుందా మీకు? యాక్చువల్లీ కంపెనీస్ ఇవి చెక్ చేస్తున్నాయి. ఏంటో తెలుసా? ఫస్ట్, మీరు ఎలా థింక్ చేస్తున్నారో. సెకండ్, ప్రెషర్లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో. అండ్ థర్డ్, మీ థాట్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారో. అండ్ ఫోర్త్, మీకు ఏమైనా టెన్షన్ వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందా? సో యాక్చువల్లీ నా సిలబస్ అన్నది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది, అర్థమైందా? సో మన అందరి మైండ్ సెట్కి కూడా ఇది ఒక టెస్ట్ లాగా అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. ఈ చేంజ్ని స్టూడెంట్స్ అందరూ మిస్ అవుతున్నారు. నెక్స్ట్, గోయింగ్ టు ట్రూత్ 2, షార్ట్ కట్స్ మీద ఓవర్ డిపెండెన్సీ అవ్వడం. ఓకే, షార్ట్ కట్స్ బాగుంటాయి కదా, ఎఫర్ట్ తక్కువ, ఆన్సర్స్ ఏమో ఫాస్ట్గా చేసేయచ్చు, అలా టెంపరీగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇచ్చేస్తుంది. కానీ హార్ష్ ట్రూత్ ఏంటో చెప్పనా? షార్ట్ కట్స్ అన్నవి నిజం చెప్పాలంటే మీ ప్రెషర్ ఇంకా పెంచుతాయి. మీకు అర్థమవుతుందా? రియల్ ఎగ్జామ్లో మీరు ఆ ఇచ్చిన టైంలో ఎగ్జామ్ రాయాలి కదా, క్వశ్చన్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఇటు చూస్తే మీరేంటి, ముందు మీరు చూసిన వీడియోస్లో ఏంటంటే ఆ క్వశ్చన్ తగ్గట్టు షార్ట్ కట్ ఉంటుంది, కానీ రియల్ ఎగ్జామ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఒక పక్కన టైం ఏమో ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. మీకు అసలు ఆ టైంలో షార్ట్ కట్స్ అనేవి అప్లై చేయడానికి టైం ఫాస్ట్గా అయిపోతుంది కదా, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది అసలు. అప్పుడు సడన్గా మీకు ఏమనిపిస్తుంది చెప్పనా? అరే ఇది నాకు తెలుసు కానీ ఎలా అప్లై చేయలేకపోయానే అని చాలా బాధపడతారు. మీకు తెలిసే ఉంటుంది కదా, అది మీ ఫాల్ట్ కాదు. షార్ట్ కట్స్ అన్నవి ఏం చేస్తా చెప్పనా, మీ థింకింగ్ ఎబిలిటీని బిల్డ్ చేయమన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా. సో గోయింగ్ టు ట్రూత్ 3, కమ్యూనికేషన్ ఇగ్నోర్ చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు చెప్పనా? అక్క ఆన్సర్ తెలుసు కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు అక్క అని. ఓకే, ఈ ఒక్క లైన్ చాలు ఎందుకు మీరందరూ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారో చెప్పడానికి. కరెక్టే కదా? అసలు కంపెనీస్కి కావాల్సింది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు, హెవీ వొకాబులరీ కూడా కాదు. మీరు ఏదో పెద్ద వొకాబులరీ యూజ్ చేస్తే సెలెక్ట్ చేస్తారని కాదు. మరి కంపెనీస్కి ఏం కావాలి? ఫస్ట్ థింగ్, క్లియర్ థింకింగ్. సెకండ్ థింగ్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు సే. ఓకే, థర్డ్ థింగ్, కాన్ఫిడెంట్ వాయిస్. ఫోర్త్ థింగ్, హానెస్ట్ ఆన్సర్స్. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లియర్ థింకింగ్. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూయర్ అడుగుతాడో ఒక కాన్సెప్ట్, సో మీ మైండ్ సెట్ అన్నది మీరు చాలా క్లియర్గా ఉంచుకోవాలి. సో అతను ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, సో దాని తగ్గట్టు ఏంటంటే యూ టేక్ 2 seconds టైం, నో ప్రాబ్లం. సో ఆయన అడిగిన కాన్సెప్ట్ని ఒక్కసారి రీకాల్ చేసుకుంటే కనుక యూ కెన్ సే ద ఆన్సర్ వెరీ ఈజీ టు హిమ్.
హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సెకండ్ వచ్చేస్తే కనుక సింపుల్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు ఏ కాన్సెప్ట్ అయితే క్లియర్గా అనుకున్నారో సో దాన్ని ఏంటంటే చెప్పడాన్ని మంచిగా చెప్పాలి. లైక్ ఎలా అంటే ఎక్కువ ల్యాగ్ చేయకూడదు, సింపుల్ వర్డ్స్లో సింపుల్గా ఇది మెయిన్ టాపిక్ అన్నట్టు చెప్పేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, కాన్ఫిడెంట్ వాయిస్. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్కి నీకు ఆన్సర్ తెలియచ్చు తెలియకపోవచ్చు, బట్ ది లాస్ట్ థింగ్ ఏమవ్వాలి అంటే మీరు వాయిస్ కాన్ఫిడెంట్గా చెప్పడం, లైక్ మీరు తెలిసిన టాపిక్ కాన్ఫిడెంట్గా చెప్పడం, అడిగిన దానికి కాన్ఫిడెంట్గా చెప్పడం. అర్థమైందా? సో ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా యూ హ్యావ్ టు ఆన్సర్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఓకే, సో ఇంటర్వ్యూవర్కి ఏంటంటే మీ మీద ఒక చిన్న ఇంప్రెషన్ ఉంటుంది అనమాట, లైక్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. సో దాట్ లైక్ మీరు నేర్చుకునే చెప్పగలరు అన్న ఇది ఇచ్చారనుకోండి తనకి, అదే ఇంటర్వ్యూవర్కి. సో ఇట్స్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ గోయింగ్ టు ఫోర్త్ వన్, హానెస్ట్ ఆన్సర్స్. ఇప్పుడు ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్కి మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలుసు అనుకోండి, సో ఈజీగా చెప్పేస్తారు మీరు కదా. ఇఫ్ సపోజ్ మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, సో ఇప్పుడు అందరూ ఏమంటారు, ఎక్కువ గాబరా పడిపోతారు, లైక్ టెన్షన్ పడిపోయి ఇంటర్వ్యూర్ ఏమైనా అనుకుంటారా, లేదా నేను ఏమైనా డీసెలెక్ట్ చేస్తారా, అలా అన్ని ఆన్సర్స్ అన్ని థింకింగ్ కూడా అక్కడే వచ్చేస్తుంది మీకు. సో అది కరెక్ట్ కాదు. మీకు తెలీదు అంటే లైక్ జస్ట్ టేక్ ఎనదర్ 2 seconds టైం అండ్ సో ఏంటంటే రీకాల్ చేసుకోండి. సో మీకు తెలీదు అని తెలిసినప్పుడు లైక్ యూ జస్ట్ ఆన్సర్ హానెస్ట్లీ టు హిమ్, ఇట్స్ ఫైన్. లైక్ ఐ లెర్న్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పడం కానీ, లేదు అంటే ఐ డోంట్ నో నౌ సార్ సో దాట్ ఐ కెన్ లెర్న్ అగైన్ అండ్ ఐ కెన్ సే. సో యూ కెన్ ఆన్సర్ లైక్ దిస్. ఓకే, ఎక్స్ప్రెస్ చేయలేకపోతే కనుక మీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలీదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఉత్తిగా ఎగ్జామ్ ఉన్నప్పుడు కానీ ఇంటర్వ్యూస్ లేనప్పుడు కానీ ఎవరైనా ఎంతైనా ప్రాక్టీస్ చేసేస్తారు, కానీ అస్సలు థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూవర్ ముందు చెప్పడం, ఆ టైంలో చెప్పడం. అర్థమైందా? మీకు ముందు ఎంత నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, బట్ ఆ టైంలో మీరు అటెంప్ట్ చేయలేకపోతే వేస్టే కదా. ఓకే, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ స్కిల్స్ ఇన్విజిబుల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా రిజెక్షన్కి ఒక కారణం అవుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నా. సో గోయింగ్ టు ట్రూత్ 4, ఫియర్ అండ్ కంపారిజన్. స్లోగా వినండి. ఈ కంపారిజన్ అన్నది మీ ప్రిపరేషన్ని కంప్లీట్గా చంపేస్తుంది. ఎలానో చెప్పనా, వాళ్ళు నాకన్నా చాలా బెటర్గా చదివేస్తున్నారు, వాళ్ళు చాలా ముందున్నారు, నేను లేట్ అయిపోయానేమో. ఈ థాట్స్ అన్నీ ఏం చేస్తాయి చెప్పనా, మీ ఫోకస్ని చాలా అంటే చాలా తగ్గించేస్తాయి. సెకండ్ థింగ్, మీలో ప్యానిక్ అన్నది క్రియేట్ చేస్తాయి. థర్డ్ థింగ్, మీకు కాన్ఫిడెన్స్, మీకు ఉన్నదే చాలా తక్కువ కాన్ఫిడెన్స్, అవునా? సో మీకు ఉన్న కాన్ఫిడెన్స్ని ఇంకా 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 బ్రేక్ చేసేస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ప్లేస్మెంట్స్ అన్నవి ఏదో ఒక రేస్ కాదు అది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చేయాలనేది కాదు. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు వచ్చిన కంపెనీ వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ అని ఉంటాయి. సో ఎవరిది వాళ్ళదే, వాళ్ళు ఏంటంటే ఒక ఫిల్టరింగ్ ప్రాసెస్ అనమాట, అంతే. సో మీ వర్క్ ఏంటంటే అదర్స్ని బీట్ చేయడం కాదు. ఓకే, మీ క్లారిటీని మీరు అక్కడ ఇంటర్వ్యూవర్ ముందు చూపించడం. ఓకే, మీకు వచ్చిన నాలెడ్జ్ని అక్కడ షోకేస్ చేసుకోవడం. ఓకే, సో నెవర్ ఎవర్ కంపేర్ విత్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ టేకింగ్ ద సేమ్ ప్లేస్మెంట్ ఎగ్జామ్. ఓకే, అండర్స్టాండ్? సో గోయింగ్ టు రియల్ రీజన్. సో ఇప్పుడు రియల్ రీజన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. స్టూడెంట్స్ ఎవరు కూడా వీక్ కాబట్టి అండ్ ఇంకా స్కిల్స్ లేవు కాబట్టి ఫెయిల్ అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఏదో యావరేజ్ మార్క్స్ వస్తున్నాయి, సో యావరేజ్ కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద రియల్ రీజన్ దాట్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరూ కూడా కరెక్ట్గా ప్రిపేర్ ఎలా అవ్వాలో చెప్పట్లేదు, అండ్ వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో, లైక్ ఎలాగా మనం ఇది అది చెయ్యాలో తెలియట్లేదు. ఓకే, సో దట్స్ వాట్ ద మెయిన్ రీజన్. అండర్స్టాండ్? సో ఫర్ దట్ ఓన్లీ ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఐఎమ్ సేయింగ్ యూ డామ్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ వీడియోస్కి డెఫినెట్గా వెయిట్ చేసేయండి. నేను హెల్ప్ చేస్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద రియల్ రీజన్. ఓకే, సో అందుకనే డెఫినెట్లీ అది మన మీదే బేస్ అయి ఉంది. సో డెఫినెట్గా మనం ఏంటంటే రిజల్ట్ని మార్చుకోవచ్చు. సో నేను చెప్పేది వినండి, ఇప్పటి నుంచి మీ ఫోకస్ అంతా కూడా మార్చండి. ఓకే, ఫస్ట్ థింగ్, మీకు ఏమన్నా నేర్చుకునేటప్పుడు ఆ లెర్నింగ్ అంతా ఎలా చేస్తారు అంటే అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బట్టేయద్దు. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్ ఉంది అంటే లైక్ ఇది ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది అని మీ ఫోకస్ అంతా అలా ఉండాలి, మీ థింకింగ్ అంతా అలా ఉండాలి. ఓకే, ఏదో నాకు ఓకే ఈ కండిషన్ ఎలా ఉంది, ఓకే దీనికి ఇదే ఆన్సర్ రాసేయాలి, అలా అని మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. లైక్ ఏంటంటే ఈ చిన్న చిన్న థింగ్సే మీకు ఏమవుతుందంటే ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా డిఫరెన్స్ ఇదే అవ్వండొచ్చు చాలామందికి.
సో సెకండ్ థింగ్, స్లోగా థింక్ చేయండి. ఎందుకు అలా కంగారు పడిపోవడం? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా క్వెషన్ అడిగారు అంటే మీకు వెంటనే ఆన్సర్ చెప్పేయాలని కాదు. ఫైనల్లీ పాయింట్ ఏంటి? మీరు ఆన్సర్ చెప్పడం కావాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన పని కూడా లేదు. స్లోగా ఆన్సర్ చేయండి, అస్సలు రష్ కావద్దు. ఓకే. అండ్ థర్డ్ థింగ్, ఆన్సర్స్ని లౌడ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీరు ఏమైనా చదువుతున్నా లేదా ఇంకా ఏంటంటే ఏమైనా అండర్స్టాండ్ చేసుకుంటున్నా ఏంటంటే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. లైక్ నేను ఈ కాన్సెప్ట్ అనేది బాగా చెప్పగలుగుతున్నాను, సో ఎవరు అడిగినా నీకని చెప్పగలను. ఈ కాన్సెప్ట్లో నేను ఒక ప్యూర్ హైలో ఉన్నాను, లైక్ ఐ కుడ్ ఆన్సర్ వెరీ కాన్ఫిడెంట్లీ అన్నట్టు. అర్థమైందా? సో మీకు వచ్చిన దాన్ని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి ముందే. ఓకే. అండ్ ఫోర్త్ థింగ్, మీకు కన్ఫ్యూజన్ వచ్చినా లేదా ప్రెషర్ వచ్చేసినా ముందు కామ్గా ఉండండి. ఓకేనా? ఏదో రష్ అయిపోయి వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారా, చెప్పకపోతే నన్ను డీసెలెక్ట్ చేసేస్తారా, ఏంటి అది ఇది ఇది అది అని చాలా ఆలోచించేస్తారు. ఓకేనా? సో మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏముంది, ఒక్క 2 to 3 seconds మీరు గ్యాప్ తీసుకుంటే అలా ఏమన్నా అయిపోతారా? సో మీరు ఆ గ్యాప్ తీసుకునేటప్పుడు కూడా జస్ట్ మీరు కామ్గా ఫేస్గా పెట్టాలి. ఓకే, ఎందుకంటే మైండ్లో కదా ఆలోచించేది. ఓకే. సో ఏమొచ్చినా సరే ఫస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా అన్నీ ఒకసారి ఆలోచించుకునే టైం చెప్పండి. సో ఫైనల్ పాయింట్ ఏంటి, మీరు ఆన్సర్ చెప్పడం కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఫిఫ్త్ పాయింట్, నోట్స్ కన్నా కూడా ముందు మీ మైండ్ని ట్రైన్ చేయాలి. అర్థమైందా? ఏదో వాళ్ళు చెప్పేశారు, నేను ఇలా నోట్స్ రాసేసుకున్నాను, నేను చదివేసాను ఇదంతా అనుకుంటే కుదరదు. అర్థమైందా? సో నెక్స్ట్ దాంట్లో లైక్ రియల్ ఎగ్జామ్లో మీ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి అన్నది మీరు ముందే థింక్ చేసి, ఓకే ఇలా వస్తే ఇలా చేయాలి, అలా వస్తే ఇలా చేయాలి అని మీకు ఏంటంటే డిఫరెంట్ కేసెస్ ఆలోచించగలగాలి. అండ్ ఇంకా ఏంటంటే ఓకే ఇలా వస్తే ఇలా చేయాలా అని డిఫరెంట్ ఆన్సర్స్ అన్నీ కూడా లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ముందే నేర్చుకుని ఉండాలి. ఓకేనా? నోట్స్ ఉత్తిగా బట్టుబట్టడం కానీ అలా చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా వీక్ అని పిలుచుకోకండి. సరేనా? మీరు జస్ట్ అన్గైడెడ్ అంతే. లైక్ మీకు సరిగ్గా గైడెన్స్ లేక అలా ఉన్నారు. ఓకేనా? అది ఇన్క్యాపబిలిటీ అస్సలు కాదు. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. ఈ వీడియో చూసి మీ మైండ్లో ఇది నన్నే డిస్క్రైబ్ చేస్తుందిరా అని అనిపిస్తే మాత్రం ఇది కేర్ఫుల్గా వినండి. ఓకేనా? మీరు అసలు ఎక్కడా లేట్గా ఏం చేయట్లేదు. ఓకేనా? మీరు అసలు ఎక్కడా తక్కువ కాదు, మీరు ఎక్కడా వెనకపడలేదు. ఓకేనా? మీ దగ్గర ఆల్రెడీ మోటివేషన్ అన్నది ఉన్నది, కానీ లేనిది ఏంటో తెలుసా? ఒక్క మంచి క్లారిటీ అండ్ ఒక్క మంచి గైడెన్స్. ఓకేనా? అదే మిస్ అయింది మీ దగ్గర. సో అందుకనే నేనున్నాను కదా, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు Shravanti.360. ఈ వీడియో మీకు 1% క్లారిటీ ఇచ్చినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? Shravanti.360. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్గా రియల్ స్టూడెంట్స్కి రియల్ గైడెన్స్ మాత్రం డెఫినెట్గా మీకు కనిపిస్తుంది. సో అందుకనే ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. సరేనా? సో మరి మన నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా? కంపెనీస్ స్టూడెంట్స్ని యాక్చువల్లీ ఎలా జడ్జ్ చేస్తాయి, లైక్ వాట్ దే యాక్చువల్లీ లుక్ ఫర్. అర్థమైందా? అండ్ మోర్ వీడియోస్ కమింగ్. ఓకే. సో ఫర్ కంటిన్యూషన్ వీడియోస్కి మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో అంటిల్ దెన్ మీ మీద మీరు ఎప్పుడు ట్రస్ట్ ఉంచుకోండి, ఎప్పుడు నమ్మకం పెట్టుకోండి. మీరు అనుకున్న దానికంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ బ్రో. ఓకే. సో విల్ మీట్ యూ ఎట్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, శ్రవంతి.